హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఇవాళ మనం శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ లో ఉన్నాం. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో అగారాకి వెళ్లే మార్గంలో ఉందన్నమాట. ఇవాళ మనం ఆ స్వామి దర్శనాన్ని చేసుకొని ఇవాళ ఈ ప్రత్యేకమైన రోజు ఇవాళ స్వామి దర్శనంతో మనం ప్రారంభిద్దాం. సో మన లోపలికి వెళ్లే ముందు చుట్టుపక్కల అసలు ఏమున్నాయి, అసలు ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం. సో ఈ టెంపుల్ చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ మనకి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా దొరుకుతుంది. పువ్వులు, ఆకులు, తమలపాకులు, కొబ్బరికాయలు అన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ దీపాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అమ్మ ఇదేను నూగులు, మస్టర్డ్. ఓకే, ఇవి మస్టర్డ్ దీపాలంట. ఇది స్వామికి ఇస్తారా? ఓకే, సో ఇది చాలా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. సో మనకి ఓకే, సో ఇవి స్వామికి అర్పిస్తారంట. సో మనకి ఏమైనా కావాలి అన్నా కూడా ఇక్కడ ప్రతిదీ అవైలబిలిటీలో ఉంది, యాక్సెసిబిలిటీలో ఉంది. సో మన చుట్టుపక్కల ఏం కావాలన్నా తీసుకొని డైరెక్ట్ గా స్వామి దర్శనానికి వెళ్ళిపోదాం. జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనానికి వచ్చినప్పుడు పక్కనే మనకి 55 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనం ఇస్తుంది. ఈ విగ్రహం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకమైనది. ఇది ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట ఈ విగ్రహం. కాబట్టి ఒకసారి మీరు కూడా దాన్ని చూసేయండి. ఈ విగ్రహం దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఆ వెనకాల రామాలయం ఉంది. ఈ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఏరియాకి వస్తే అందరి దేవుళ్ళ దర్శనాలు ఒకేసారి అయిపోతాయి అనమాట. ఇంత పెద్ద విగ్రహం 55 అడుగులు. ఒకసారి చూడండి ఎంత బాగా కట్టారో. ఇది ఎంత దూరం నుంచి అయినా సరే చాలా క్లియర్ గా కనపడుతుంది ఈ విగ్రహం అనేది. మనం జగన్నాథ స్వామి టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఒకసారి మీరు ఆర్కిటెక్ట్ చూసుకుంటే ఇది సేమ్ మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ యొక్క మినియేచర్ తీసుకున్నట్టుంది. ఆర్కిటెక్ట్ గానీ అది కూడా చాలా ప్రత్యేకంగా ఉంది ఈ టెంపుల్ కి సంబంధించి. సో మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శించుకుందాం రండి. సో మనం టెంపుల్ లోకి రాగానే లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకున్నాక మనకి అటుపక్క చూసుకుంటే కుడివైపు శివాలయం ఉంది. ఇక్కడ శివుని టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ భక్తులందరూ పూజలు చేస్తున్నారు, చూడొచ్చు మీరు. మనం లోపలికి రాగానే ఆ జగన్నాథ స్వామి మనకి దర్శనం ఇస్తారు. ఆయన జగన్నాథ స్వామి ఆయన చెల్లెలు సుభద్రతో పాటు ఆయన అన్న బలరాముడితో సైతం మనకి దర్శనం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ దివ్య విగ్రహాన్ని మనం కూడా సందర్శిద్దాం. సుభద్ర బలరామ సమేతుడైన జగన్నాథ స్వామి విశిష్టతను తెలుసుకోవడానికి ఈ ఆలయ ధర్మకర్త ఆయన అడిగి మనం తెలుసుకుందాం. హలో సార్. సార్, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది టెంపుల్? ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? Actually, this temple is the replica of Puri Jagannath. Puri is situated in Odisha, and there is a Jagannath temple, and this is the same God Jagannath. We have brought it, means we have constructed a temple for Lord Jagannath, because here a lot of Oriya people are staying. Near about 12 lakhs people, Oriya people are staying in Bangalore. So in the year 1999, we decided to have a temple of Lord Jagannath, because Lord Jagannath is the main deity of the people for Odisha. So in 1990 we formed a Jagannath Trust, Sri Jagannath Temple Trust, and after that in 2004 we got the land from Government of Karnataka and we started construction of the temple. And in the year 2015 we did the Pratishtha, and we whatever the idol you have seen, the Jagannath, Balabhadra and Subhadra and Sudarshan, we brought all the idols from Odisha, because the idols are built in neem wood. So that is the reason we made it there, and we brought the idols from Odisha. And since then we are worshipping the idols here. And here also, like in Puri, here every year we used to conduct the Jagannath Ratha Jatra. It is in the month of June or July. And there are a lot of, near about 50,000 gathering will be there of the devotees. And apart from that, we used to
conduct all kind of puja here. Whatever the Dasahara, Ganesh Puja, whatever the puja is happening in Puri, same kind of puja will be happening in here. Apart from that, for devotees, we have the Satyanarayana Puja, Shraddha, and whatever kind Gruha Pravesha, marriage and engagement, everything they can come and do it here. And also we provide prasad for the devotees, and so many people, because it is the main temple which is a replica of Jagannath temple here in Bangalore. So many Odia people and non-Odia people are come and visit the temple and get the blessing of the Lord. So architecture చూస్తున్నా It is the కూడా architecture. actually reflecting the Puri. It is reflecting the Puri, not exactly that thing, but if you can see that thing, you can find, yes, this temple is belong to Puri Jagannath. సో ఇంకో నెక్స్ట్ ఇయర్ కి ఇది 25 years అవుతుంది ఈ టెంపుల్. Yeah, this is as it is. We started we formed the trust Sri Jagannath Temple Trust in the year 1999. So next year it will be completing 25 years of the temple. That. సో ఇక్కడికి వచ్చే భక్తులకి ఏమైనా ప్రత్యేకమైన పూజలు కానీ అలాంటివి ఏమైనా ట్రస్ట్ కల్పిస్తుందా? అన్నదానాలు లాంటివి ఏమైనా చేస్తారా? Yeah, everything people can go. Annadana, we used to have a prasad here every day. People can book and come and have the prasad at the temple, that thing. And temple is to open at morning 6 o'clock till 1 o'clock, and again afternoon 3:30 to night 8 o'clock. సో ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే మీరు చెప్పారు ఇప్పుడు ప్రసాదాలకి వాటికి వాళ్ళు ముందే రిజిస్టర్ చేసుకోవాలి, అన్నదానానికి రిజిస్టర్ చేసుకోవాలి. సో వాళ్ళు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ? Yes, people has to. We have provided a number here. They have a temple number is there. People can call that number and book for any prasad or any advance puja or anything. They can book it there. సో ఇది మెయిన్ టెంపులే కాకుండా ఈ చుట్టుపక్కల 4 temples కన్స్ట్రక్ట్ చేశారు. There is the main temple. Whatever is we are standing here, that is the main temple. And apart from that, left side, if you see that the left side of the temple, there is a Lakshmi temple, and right side of the temple is a Bimala temple. Because Bimala temple significance is that thing, whatever prasad used to prepare that thing, first it has to be worshipped in after worshipping the main Jagannath, Balabhadra, Subhadra, it has to go and worship, you have to have a prasad there in Bimala temple. After that only it will become prasad, that thing. Okay. That is the reason Bimala is on the right side and Lakshmi in the left side. And we have also Shiva temple, Hanuman temple. ఇప్పుడు పూరిలో మనకి స్వామికి ప్రసాదం అది అర్పించినప్పుడు అదే ప్రసాదాన్ని భక్తులు కూడా పంచుతారు. ఇక్కడ కూడా అలాంటివే చేస్తారా? Yes, like that means Puri also they used to prepare the prasad for the devotees and they used to sell it outside on the. Puri is very famous for its prasad. Prasad, that thing. And here also we cannot call it a Puri. It is called Mahaprasada, but we cannot call it Mahaprasada because Mahaprasada is only available in Puri. We used to call it as Prasada, but you have to put rice, dal, whatever in Puri they are prepared. We used to prepare like that only. సో అది వ్యూయర్స్ ఈ ఆలయ యొక్క ప్రత్యేకత అది. ఇక్కడ మనకి ఈ ఆలయ యొక్క పూజారి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్, ఈ టెంపుల్ పూరికి రెప్లికాలా చేసాము అని చెప్పారు. సో ఈ స్వామి యొక్క విశిష్టత ఏంటి? విశిష్టత అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి స్వామి ఎలా కరుణిస్తారు అనేది. ప్రతి పూజ ఇక్కడ జగన్నాథ స్వామిగా అక్కడ పూరిలో ఎలాగవుతుంది ఇక్కడ కూడా అలాగే అవుతుంది. మళ్ళా ఇది ప్రసాదం, అక్కడ మహాప్రసాదం అంటారు, ఇక్కడ ప్రసాదం అంటారు. పొద్దున 6 నుండి 12:30 దాకా 1 గంట దాకా అలాగా ప్రసాదం పూజ అన్ని విధాలు అవుతున్నాయి. ఆ తర్వాత 3:30, 4 నుంచి తీసుకొని రాత్రి 8:30 దాకా ప్రసాదం పూజ అవన్నీ అవుతున్నాయి. సత్యనారాయణ పూజ, వ్రతాలు, వివాహాలు, మళ్ళా లక్ష్మీ పూజలు, వేరే వేరే దేవి పూజలు, శివ పూజ, హనుమానం పూజ ఇవన్నీ తగులుతున్నాయి మాకు ఇక్కడ. మళ్ళీ ప్రతి మన ఇక్కడ సమాజంలోని కర్ణాటక, ఒడిశా వాళ్ళు అందరూ వస్తున్నారు ఇక్కడ మా జగన్నాథ్ దేవస్థానం వస్తున్నారు. మాది ఇది కన్స్ట్రక్షన్ ఒడిశా పూరి గజపతి రాజా వచ్చేసి శంకరాచార్య వచ్చేసి ఇక్కడ ప్రతిష్ట చేశారు. ఇది అంతా మా అందరూ ఉన్నారు ఇక్కడ, మా ఒడియా వాళ్ళు సిచ్యువేషన్ ఉన్నారు, అన్ని చేసుకొని మేము ఇక్కడ మేము ఒడిశా నుండి వచ్చాము. అందుకని తెలుగు వస్తాం. నమస్తే మంత్రులు.
సో చూసారు కదా, ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ అక్కడ పూరిలో ఎలా అయితే ఉంటుందో అక్కడ సేమ్ ఇంచుమించుగా అలానే ఇక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ కూడా మనకి వేప వుడ్తో చేస్తారు విగ్రహాలని. సో ఇక్కడ కూడా అంతే, వేప చెట్టు యొక్క బెరడుతో ఇక్కడ ఉన్న విగ్రహాలను కూడా చేస్తారు. కానీ అక్కడ వాడేది వేరే రకమైన వేప, ఇక్కడ వాడేది వేరే రకమైనది. బట్ అయినా సరే అక్కడైతే పూరిలో మనకి ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయో, ఎలాంటి పూజలు జరుగుతాయో అలాంటి పూజలు, అలాంటి ఉత్సవాలు ఇక్కడ కూడా ఈ టెంపుల్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు మనం టెంపుల్ యొక్క చుట్టుపక్కల పరిసరాలు చూసి కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆలయం మెయిన్ టెంపుల్ అయిపోయాక మనకి వెనకాలకు వస్తే ఇక్కడ భీమ్లా టెంపుల్ ఉంది. మనకి ఎలా అయితే జగన్నాథ స్వామికి ప్రసాదం అది పెట్టాక ఖచ్చితంగా భీమ్లా స్వామికి కూడా వాళ్ళు ప్రసాదం అనేది అర్పిస్తారంట. అది కూడా పూరిలోని సేమ్ రిచువల్ ఫాలో అవుతారు, ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు. సో మనం ఒకసారి ఆ స్వామిని కూడా దర్శించుకుందాం. స్వామి, భీమ్లా టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? భీమ్లా టెంపుల్ ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ మన పూరిలో ఎలాగా మహాప్రసాదం అవుతుంది, అయిన తర్వాత భీమలాకి అర్పణం అవుతుంది, అయిన తర్వాత అది మహాప్రసాదం అవుతుంది. ఆ మహాప్రసాదం అందరూ తింటారు. ఏ రోజు భీమలాకి అది అర్పణం అవ్వలేదు, అది ఏమో ప్రసాదం అవ్వదు, మహాప్రసాదం అవ్వదు. అది భీమల ఏమో జగత్మాత భీమళే తం జగత్పిత భీమళే తం జగద్ధాత్రి భీమళాయై నమో నమో శ్రీక్షేత్ర రాజేశ్వరి భీమళాదేవి నమో నమో. సో మనం భీమ్లాదేవిని దర్శించుకున్నాక కుడి పక్కకు వస్తే ఇక్కడ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దర్శనం జరుగుతుంది. మీరు ఒకసారి ఆర్కిటెక్చర్ అంతా చూస్తే ఇక్కడ దేవతా భంగిమలు అనేవి చాలా బాగా చేశారనమాట. ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ కూడా అదే, దీని ఆర్కిటెక్చర్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇలా మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే అటుపక్క మనకి లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంటుంది. మనం అది కూడా ఒకసారి చూద్దాం. మనం అక్కడ వరాహస్వామిని చూసాక ఇలా వెనక్కి వస్తే ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తారనమాట. అటుపక్క వచ్చేసి వామన అవతారం ఉంటుంది. సో మనం ఈ 3 దేవతలు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు వీళ్ళకి. అక్కడ మన నరసింహస్వామి దర్శనం అయిపోయాక ఇక్కడికి వచ్చాక మనకి వరాహి దేవుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న గుడులకి చుట్టుపక్కల కూడా ప్రతి ఒక్క దేవతామూర్తి యొక్క విగ్రహాలు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్న అర్చకులు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న టెంపుల్ యొక్క విశిష్టత కూడా అదే. ఎవ్రీ టెంపుల్ కి కూడా, ప్రతి టెంపుల్ కి కూడా 3 పక్కల కూడా దేవతామూర్తి విగ్రహాలు అనేవి దర్శనమిస్తాయి. మనకి భీమ్లాదేవి దర్శనం అయిపోయాక టెంపుల్ వెనక భాగంలో మనకి మహాలక్ష్మీదేవి కూడా దర్శనమిస్తారు. ఈ టెంపుల్ మధ్యలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ చుట్టూరు కూడా మనకి 4 దేవతా మూర్తులు ఉంటారు. ఆంజనేయ స్వామి, శివుడు, భీమ్లాదేవి అండ్ మహాలక్ష్మీదేవి. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇలా 4 దేవతామూర్తులతో పాటు వీళ్ళ కన్స్ట్రక్షన్ ప్రతి చోట కూడా దేవతామూర్తులు అనేది మనకి దర్శనం ఇవ్వడం అనేది ఇక్కడ ప్రత్యేకం అనమాట. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది జగన్నాథ స్వామి టెంపుల్. మీకు చెప్పినట్టే ఈ టెంపుల్లో ఉన్న ఈ మూర్తి చాలా అంటే చాలా సుందరంగా, చాలా అందంగా అందరికీ భక్తులకి దర్శనం ఇస్తున్నారు. మీకు ఈ టెంపుల్ గురించి ఏ వివరాలు కావాలని టెంపుల్ కింద ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది వీళ్ళ టైమింగ్స్ ప్రకారం. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆ మిగతా టైం నైట్ 8 వరకు కూడా ఇది ఓపెన్ చేసి ఉంటుంది. సో మీరు ఏ టైం అయినా రావచ్చు. 1 గంట నుంచి ఇక్కడ ప్రసాదాలు కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు ఏ టైం అయినా వచ్చి ఇక్కడ దర్శించుకోవచ్చు, ప్రసాదాలు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు ఏమైనా అన్నదానం చేయాలన్నా కూడా ఈ టెంపుల్ వాళ్ళు మీకు సహకరిస్తారు. సో మీరు ఆ టెంపుల్ ధర్మకర్తతో మాట్లాడవచ్చు. మేము ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అండ్ మీకు భక్తులుగా మీరు ఏమైనా విరాళాలు చేయాలన్నా కూడా ఈ టెంపుల్ ఆఫీస్ ని సందర్శించవచ్చు. సో ఇది ఇవాళ ఈ జగన్నాథ స్వామి టెంపుల్ యొక్క టూర్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.